ఏం జరిగింది బ్రదర్? మీ బ్రదర్ ఏమైనా ఎట్లా చనిపోయినాడు అసలు? బ్రదర్ కదన్నా, బావ. మీ బావనా? మా బావ. ఎట్లా చనిపోయినాడు మీ బావ? అన్నా, ఇది ఆ రోజున థర్స్డే రోజు అన్న. థర్స్డే రోజు కాలేజ్కి వెళ్ళాడంట. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో మొత్తం బాగానే ఉన్నాడు. ఇంట్లో 8 ఆ టైంకి ఫుడ్ తినేసి మ్యాచ్ చూద్దామని చెప్పి బయటికి వెళ్ళాడన్న. బయటికి వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. ముగ్గురు మొత్తం ఇలా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఈయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అంట అన్న ఫోన్లో. క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఈ లోపల ఈ లోపల ఫోన్ ఇది అలా బ్రదర్స్ వచ్చారట, అమ్మాయి వాళ్ళ బ్రదర్స్. అయితే వాళ్ళు వచ్చి మాట్లాడదాం అది ఇది అని అంటే, ఏం మాట్లాడతారు అది ఇది అంటే, ఈ లోపల మా అత్త కాల్ చేశారంట. మా అత్త కాల్ చేసి ఇలా ఇలా చెప్పంట, మమ్మీ ఇలాగ వాళ్ళు వచ్చారు మాట్లాడదాం అంటున్నారు. ఈ మాట చెప్పి కాల్ కట్ చేశారంట. ఈ లోపల అక్కడ ఏమైందో మనకు తెలియదు. 18 పోట్లు పొడిచాడంట అన్న. 18 కట్లు పోట్లు. గొంతులో మొత్తం, నెక్ మీద, చెస్ట్ మీద, ఒక ఫింగర్ అయితే బ్యాక్ వచ్చిందన్న అడ్డు పెట్టిన టైం. అలా జరిగిందన్న మొత్తం అంతా. ఎసంటోడు అసలు యవానా? అన్న, మా బావ అయితే చదవడం మాత్రం బాగా చదువుతాడు అన్న. మా ఫ్యామిలీలో చదువుతున్నా అంటే ఆయన ఒక్కడే అన్న. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈ రోజుతో ఫైనల్ ఎగ్జామ్ అన్న. ఈ రోజు రాసి ఉంటే ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది, మా ఊరు వచ్చేసేటాడు. మాది ఆంధ్ర. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్నాడు. మొత్తం ఆయన అయితే, ఆయనకి బయట గొడవలు అలాంటివి అయితే ఏం లేదన్న. బయట మాత్రం అలాంటివి అయితే అసలు లేదు. ఉంటాడు, ఫ్రెండ్స్ తో తిరిగిన దగ్గర తిరుగుతాడు, బాగానే ఉంటాడు. మొత్తం ఇంటికి వస్తాడు, మంచిగా ఉంటాడు అన్న మొత్తం. కానీ అంత కక్ష పెట్టుకుని మరీ చేయించాడు అన్న. ఇది మొత్తం ప్లానింగ్ తోనే జరిగింది అన్న. లేదంటే ఇంట్లో ఉన్నవాడు బయటికి ఎలాగ వెళ్ళాడు అన్న. ఆ టైంలో మా బావ అక్కడ ఉన్నాడని ఎలాగే ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇవంతా చూసే ప్లాన్ ఉందన్న. ఒకటి ప్లాన్ చేసి చేయించారు. లేదంటే ఈరోజు ట్రైన్ ఎక్కితే పెళ్ళి ఉందన్న ఊళ్ళో అన్నది. మొత్తం మా అత్త వాళ్ళని అందరిని తీసుకొని ఊరు వచ్చేటోడు. ఎగ్జామ్ అయిపోయి అనగానే ఊరు వచ్చేటోడు. అలాంటిది 2 days ఉందనగా మొత్తం ప్లాన్ చేసి చేశారన్న. ఇప్పుడు ఊరు వస్తే మాత్రం ఆయన ఒక 2-3 months వరకు అక్కడే ఉంటాడు. ఈ రోజు ఊరు వస్తే అక్కడే పని, ఎందుకంటే మాకు ఫోన్ చేశాడు, అక్కడ పని చూడంట. ఎలాగో హాలిడేసే కాబట్టి అక్కడే జెప్టో కానీ ర్యాపిడో ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఉంటా కానీ అక్కడ అంటే ఊర్లో అన్న చిన్న హాలిడేస్ వచ్చినా ఊరు వస్తాడన్న. వచ్చి మా దగ్గర మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటాడన్న. అలాంటిది ఇప్పుడు 2 days ఉందన్న టైంలో వచ్చి మనిషే లేకుండా పోయాడన్న మాకు. ఒకటి మెయిన్ ఏంటంటే అలా బావ అన్న, అమ్మాయి సైడ్ బావ. అంటే లాస్ట్ 1 year బ్యాక్ గొడవ అయిందన్న. ఆ అమ్మాయి వచ్చి ఇంటి దగ్గర మీట్ అవుతుందంటే అలా బావోళ్ళు చూసి ఇలా ఇలా అని చెప్పారు. అమ్మాయి సైడ్ తప్పు ఉంటే గానీ మన సైడ్ రాదు కదన్న. మా అత్త వాళ్ళు మాట్లాడారు, మొత్తం అయిపోయింది. మా బావ కూడా ఇంకా తనతో మాట్లాడడం మొత్తం మానేసాడు, ఆపేశాడు. తర్వాత తన సైడ్ నుంచి మెసేజ్ వచ్చేటి, మా బావ మాట్లాడేవాడు, చేసేవాడు. నా 6 months బ్యాక్ ఎప్పుడు అంటే తనకి కాల్ చేసి ఇలాగ మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టామంటున్నాను. అంటే మా బావ మీద కేసు పెట్టాడు అడిగి. అదే అన్నాడు మా బావ, నేనేం చేశాను, ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా తిరుగుతున్నామా, నా మీద ఎందుకు? ఏమైనా ఉంటే ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేస్తాను మా వాళ్ళతో మాట్లాడాలి కదా. అలాంటి నా మీద కేసు పెడితే నా లైఫ్ మొత్తం పోతుంది కదా. తను అమ్మాయి సైడ్ కూడా తప్పు లేదన్న. అమ్మాయి కూడా చెప్పింది, నేను కేసు పెట్టాను నీ మీద, పెట్టకపోతే మా అమ్మని చంపేస్తాను అంటున్నారు, ఇలాగేలా చెప్తున్నారు మా ఇంట్లో, నేనేం చేయను, మా అక్కని అడిగితే నీతో వెళ్ళిపోమంటుంది. అదే మా బావ అన్నాడు, నాకు స్టడీ లేకున్నా నేను నిన్ను తీసుకొని చేంజ్ చేయను. ఇంట్లో ఉంది, మా ఇంట్లో కొంచెం పొజిషన్ బాగాలేదు. ఇప్పుడు మా అత్తకి ఒకడే అన్న. మా అత్త పని చేసి డబ్బులు పెట్టి అంత పెద్ద కాలేజీలో చదివిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మా బావ లేకుండా పోయాడు అన్న. మా వదిన పెళ్ళి అయిపోయింది 2 months బ్యాక్ మార్చిలో. ఆమె అయిపోయింది మొత్తం. ఇంకో 1 year అయితే మా బావది మొత్తం స్టడీ కంప్లీట్ అయిపోయి జాబ్ వస్తుంది. చూసుకోవడానికి ఇప్పుడు మా అత్తకి తోడు ఉండేటోడు, ఇప్పుడు ఆమెకి ఎవరు లేకుండా పోయాడు. ఆమెకు సరిగ్గా హెల్త్ బాగోదు. ఇదన్న మ్యాటర్ మొత్తం. ఇలా జరిగింది అన్న. అలా మాత్రం వదిలేద్దన్న. మెయిన్ అలా బావన్న, దాంట్లో సాయి యాదవ్ అంటన్నా. మెయిన్ అయితే ఆడికి మాత్రం ఆయనైతే బతకద్దన్న, వద్దన్న. ఎందుకంటే 18 కత్తిపోట్లు అన్న. ఎందుకన్నా అంత పగ, ఎందుకన్నా ఏం చేసి నన్ను అంత పగ పెట్టుకున్నామన్నా?
మా అత్తకి న్యాయం జరగాలన్న. ఎటు నుంచి న్యాయం జరిగితే తెలియదు కత్తి లోపలికి దిగదాకా ఓడుస్తున్నా అంట కదా. అన్న. ఇలాగా అన్న, ఇలా కాదన్న, ఇలా పెట్టి ఇలాగా పొడిచి అన్న, నెక్ బ్యాక్ సైడ్ ఉంటది కదన్న, ఉమ్, మనకి మొత్తం లోపల మొత్తం కనిపిస్తుంది అన్న. ఉమ్, ఇక్కడ నెక్స్ట్ నోస్ మీద, ఉమ్, నెక్స్ట్ ఏమో సైడ్లలో ఫింగర్ అడ్డు పెడితే ఇక ఇది ఉంటాయి కదన్న, ఇవి మొత్తం బయటకు వచ్చాయి ఫింగర్స్. ఫింగర్స్ అన్ని. మరి అంత దారుణంగా చంపారు అన్న. వాళ్ళని మాత్రం వదలకూడదన్న. మెయిన్ ఏంటంటే ప్లాన్ చేయించిన వాళ్ళు, నేను చేసిన వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది చేయించారో అందరూ తెలియాలన్న. ఏం జరిగిందో తెలియాలి మాకు. మెయిన్ మాకు న్యాయం జరగాలన్న. పోలీసు వాళ్ళు చూస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదన్న. ఇంట్లోకి వెళ్ళామన్న, ఇంట్లో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు కాపలా కాయడం ఏంటన్నా మాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయినప్పుడు అంబులెన్స్లో ఫోన్ చేసి అంబులెన్స్ రాలేదు, పోలీసు వాళ్ళు రాలేదు. 9కి జరిగితే పోలీసు వాళ్ళు 10కి అయిందని చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో టైమింగ్తో సహా ఉంది, అయినా 10కి జరిగిందని చెప్తున్నారు. ఒక అంబులెన్స్ రాకపోతే రోడ్డు దాకా వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ మీద తీసుకొచ్చి ఆటోలో తీసుకొని వెళ్ళారంట అన్న. అలాగ ఉందన్న మొత్తం అంతా. పోలీస్ అయితే సపోర్ట్ అయితే మా సైడ్ ఒక్కళ్ళు కూడా లేరన్న. మేము న్యాయం చేస్తామని నిన్న మేడం చెప్పారు. మా మేడం ఏమన్నా అంటే జరిగిన మొత్తం అందరికీ మేము ముందు చేపించిన వాళ్ళకి చేసిన వాళ్ళకి మొత్తము మేమైతే లైఫ్ లాంగ్ శిక్ష చేస్తామన్నా కానీ మాకైతే ఏం అయ్యేటట్టు లేదన్న. వాళ్ళు చెప్పడం మట్టుకైతే ఉన్నారు కానీ చేసేది ఏం లేదన్న.